ఉపాధ్యాయ మిత్రులందరికీ వందనాలు. మిత్రులారా, ఈ చిన్న వీడియోలో మనము ఐఎఫ్పిలో ఎలా లాగిన్ కావాలో తెలుసుకుందాం. తెలంగాణ స్టేట్లోని అన్ని హై స్కూళ్ళలో ఐఎఫ్పిలు ఉన్నాయి. వీటిని మనము బోర్డు లాగా ఉపయోగిస్తూనే ఉన్నాము. అలాగే యూట్యూబ్లో ఉన్న సబ్జెక్ట్ కాంటెంట్ వీడియోలను కూడా చూపిస్తున్నాము. ఇప్పుడు మన గవర్నమెంట్ స్వయంగా అన్ని సబ్జెక్ట్ కాంటెంట్లను తయారు చేయించి ఐఎఫ్పిలలో ఇన్స్టాల్ చేశారు. మన పిల్లలకు వీటిని రోజు చూపించాలి, తప్పకుండా చూపించాలి. ఇది ఒక్కొక్కటి ఒక పాఠము 45 నిమిషాల టైం తీసుకుంటుంది. ఇవి మన పిల్లలకు చూపించాలంటే ఐఎఫ్పిలలో మనము లాగిన్ తప్పకుండా కావాలి. లాగిన్ అయ్యే ముందు కొన్ని బేసిక్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. చూడండి, ఐఎఫ్పి, ఎల్ఎంఎస్, ఓఈఆర్ అంటే ఏమిటో ఫస్ట్ తెలుసుకుందాం. ఐఎఫ్పిలు అంటే తెలుసు కదా, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్. ఎల్ఎంఎస్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. అలాగే ఓఈఆర్ అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్. ఈ మూడింటిలో ఓఈఆర్ చాలా ముఖ్యమైనది. ఈ ఒక్క ఓఈఆర్లో 2 OER1 మరియు OER2లు ఉంటాయి. మన భాషలో చెప్పాలంటే ఓఈఆర్ అంటే ఒక లెసన్. ఈ ఒక లెసన్ను 2 భాగాలు చేశారు. వాటిని OER1 మరియు OER2 అంటారు. OERలో 3 యాక్టివిటీలు, OER2లో కూడా 3 యాక్టివిటీలు ఉంటాయి. యాక్టివిటీ 1 రిసోర్స్లో ఇంటరాక్టివ్ వీడియో ఉంటుంది, ఆ లెసన్కు సంబంధించింది. యాక్టివిటీ 2లో కోర్స్ ప్రజెంటేషన్, డ్రాగ్ అండ్ డ్రాప్, క్వశ్చన్ సెట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, జిగ్జాగ్ పజిల్, ఫైండ్ ద వర్డ్స్ మొదలైనవి ఉంటాయి. నెక్స్ట్ అసెస్మెంట్లో కూడా యాక్టివిటీ 2లో ఉన్న రిసోర్సెస్ కొన్ని మార్పులతో ఉంటాయి. వీటన్నింటిని చూడాలంటే, మన పిల్లలకు చూపించాలంటే ప్రతి సబ్జెక్ట్ టీచరు ఐఎఫ్పి బ్రౌజర్లో shiksha.telangana.gov.in టైప్ చేయగానే ఇలా మనకు పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇందులో క్రింద చూడండి, ఇన్స్టిట్యూషన్ కోడ్ బాక్సులో మన స్కూల్ యూడైస్ కోడ్ టైప్ చేసి రైట్ సైడ్లో ఉన్న సింక్ బాక్స్ క్లిక్ చేయాలి. జస్ట్ నెట్ మంచిగా ఉంటే 5-10 సెకండ్ల తర్వాత పైన ఉన్న యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేయాలి. నోట్, యూజర్ నేమ్ అంటే మన ఎంప్లాయీ ఐడి, పాస్వర్డ్ అన్నా కూడా మళ్ళీ అదే మన ఎంప్లాయీ ఐడి టైప్ చేశాక ఇలా ఓఈఆర్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రస్తుతము 8th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెలెక్టెడ్ లెసన్స్ మాత్రమే ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే ఆ సబ్జెక్ట్ క్లాసులను క్లిక్ చేసుకొని ఒక్కొక్క ఓఈఆర్ అంటే ఒక లెసన్ పూర్తిగా యాక్టివిటీ, అసెస్మెంట్లతో సహా పిల్లలకు చూపించాలి. ఈ ఎల్ఎంఎస్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐఎఫ్పిలలో చూపించాలంటే ఫస్ట్ మనము లాగిన్ కావాలి. లాగిన్ ఎలా కావాలో చూడండి. మీ ఐఎఫ్పిలో పీసీ అంటే కంప్యూటర్ ఇన్స్టాల్ కాకుంటే ఆండ్రాయిడ్ వర్షన్లో మనము లాగిన్ కావాల్సి ఉంటుంది. అందులో shiksha.telangana.gov.in టైప్ చేస్తే ఈ విధంగా మనకు పేజ్ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లేలో మనము ఎంప్లాయీ ఐడి ద్వారా లాగిన్ కాగానే మనకు ఈ విధంగా ఓఈఆర్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇందులో చూడండి, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే ఆ సబ్జెక్ట్ను పైన ఉన్న క్లాస్ను క్లిక్ చేసుకొని మీరు పిల్లలకు ఈ లెసన్స్లను రోజు చూపించవచ్చు. మిత్రులారా, ఈ
అతి ముఖ్యమైనటువంటి వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాద్. జై హింద్.